లోకల్ బాడీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పొలిటికల్ జిమ్మికులు చేస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి. జూరాల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. రిపేర్ చేయాల్సిన 8 గేట్లలో 4 గేట్ల పని పూర్తయినట్లు తెలిపారు. పనులు కొనసాగుతుండగానే వరద ముందుగా వచ్చిందన్నారు. అంతేకాని జూరాల ప్రాజెక్టుకి ఎలాంటి ప్రమాదం లేదన్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. 2022 సంవత్సరంలో వాటర్లో ఉంటాయి ఆ రూప్స్ కానీ రబ్బర్ సీల్స్ కానీ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ రీప్లేస్ చేయాలని 11 కోట్లతో 2022లో టెండర్ పిలిచారు. వాళ్ళు టెండర్ పిలిస్తే ఆ టెండర్ వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్కి ఇచ్చిండు. వాడు ఇప్పటివరకు పని చేయలేదు. సో సి గారితో మాట్లాడినా ఆ టర్మినేట్ చేసి వేరే విలువమని చెప్పి మళ్ళీ అదే డ్యామ్ సేఫ్టీ అధికారులు కనీసం 8 గేట్లు మార్చాలంటే మొన్న జనవరి ఫిబ్రవరిలో టెండర్లు పిలిస్తే మొన్న మేలో స్టార్ట్ అయ్యి 4 రీప్లేస్ చేస్తున్నారు, 4 చేస్తున్నారు. అదే క్రమంలో అడ్వాన్స్గా వాటర్ వచ్చింది కాబట్టి ఆయన కూడా సి గారు వాళ్ళు అక్కడే ఉండి అది పర్యవేక్షిస్తున్నారు. అది అయిపోతుంది. అది టెక్నికల్గా 12,50,000 క్యూసెక్స్కు డిజైన్ చేసిన డ్యామ్ అది గేట్స్. సో అవుట్ ఆఫ్ 62లో 4 గేట్లు రిపేర్ చేసినంత మాత్రాన అది ఓపెన్ కాకపోయినా వాటర్ సేఫ్టీకి డ్యామ్కి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకు తెలియంది చెప్తున్నారు. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలని వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడే తెలుసు వాళ్ళకు ఆ గేట్ 8 డ్యామేజ్ అయినాయి, దానికి సీల్ చేయాలి, అవన్నీ వేయాలని. టెండర్ పిలిచింది కూడా వాళ్ళే, కానీ పని చేయలే. సో అది వాళ్ళ అసమర్థత. దానికి సంబంధించిన ఇంతకుముందు 2009లో కూడా 12 లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఏమి ఇబ్బంది కాలేదు. ఇప్పుడు 1,00,000 క్యూసెక్స్ వస్తుంది, అది ఏమి ఇబ్బంది లేదు. 12 లక్షలు వచ్చినా అది తీసుకుంటుంది. ఈ మధ్యలోనే వాళ్ళు రీప్లేస్ చేయడానికి మా అధికారులందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడే మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు ఇక్కడ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. సో మేము మోటార్లు స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నార్లాపూర్లో నీళ్ళు ఎక్కడ పోవాలి? నార్లాపూర్ రిజర్వాయర్ నిండాలి. నిండిన తర్వాత నార్లాపూర్ నుంచి ఏదలకు రావాలి. ఏదలకు రావాలంటే ఒక లింక్ కెనాల్ ఉంటుంది. ఆ లింక్ కెనాల్లో 15 లక్షల క్యూబిక్ మీటర్ యాజ్ ఆన్ డేట్ ఆర్డర్ అట్లే పెండింగ్ ఉంది. వాళ్ళకి టెక్నికల్లీ ఇది డీవియేషన్ ప్రాబ్లం ఉంది, పెండింగ్ పెట్టిపోయారు. 15 లక్షల ఆర్డర్ చేయడానికి మినిమం 1 ఇయర్ పడుతుంది. వాళ్ళు చేయలే. 27,400 కోట్లు పెట్టి 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వాల. ఓన్లీ ఎక్కడెక్కడ కమిషన్లు వస్తాయో అక్కడ ధన రిజర్వాయర్లు చేసుకొని వెళ్ళిపోయారు. ఆ ఇనిషియల్ స్టేజ్లో చేయలే, కెనాల్స్ చేయలే. అవన్నీ వాళ్ళు చెప్పేదంతా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అది అబద్ధం.